రుత్విక ఫార్మ్స్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. మీ పేరండి? డాక్టర్ రుషిత అండి. ఓకే, డాక్టర్ ఉషిత. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? మై మదర్ ఈస్ డూయింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సిన్స్ 7-8 years. సో నేను ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ నమ్మలేదు, కానీ దాని టేస్ట్ వల్లనే మనకు తెలిసిపోద్ది ఆర్గానిక్కి ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్. సో ఇవన్నీ ఆర్గానిక్గా చేసినవి. మీరు ఇంట్లో కావాలంటే టెర్రస్ గార్డెనింగ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. లేదు అని అంటే మేమైనా గైడెన్స్ కావాలంటే చేస్తాము, బట్ మీ ఇన్పుట్స్ ఉండాలి డెఫినెట్గా. అంటే మీ కేర్ ఉండకపోతే వేస్ట్గా పాడైపోతుంది. సో ఇవన్నీ ఆర్గానిక్గా చేసినవి, ఏవి ఫర్టిలైజర్స్ వేయకుండా చేసినవి. ఇది మిల్లెట్తో చేసిన చిక్కీస్ అనమాట. ఎంత అండి ఇది ప్రైస్? 10 rupees ఒకటి. ఏమేమి ఉంటాయి ఇందులో? మిల్లెట్స్, రాగులు, సజ్జలు అన్నీ ఉంటాయి కదా. ఓన్లీ ఇవి మిల్లెట్స్, ఇవన్నీ బ్రింజాల్, వెజిటబుల్ సీడ్స్. ఓకే. ఇంకా మీకు కావాలంటే ఇవన్నీ యాక్చువల్లీ ఇవి రాగితో చేసినవి. యాక్చువల్లీ మనం ఈటబుల్ కప్స్ అనమాట. సో యూజువల్గా మనం టీ తాగే మీదేనా? కాదు, ఇది యాక్చువల్లీ వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, మేము ప్రమోట్ చేస్తున్నాము. ఇదేంటంటే దీంట్లో టీ వేసుకొని తాగేసి తినేసేయచ్చు. ఆ టీ హాట్నెస్ వల్ల ఇది కరిగిపోతుంది, బిస్కెట్ లాగా. సో యూజువల్గా బిస్కెట్స్ తింటాం కదా, బిస్కెట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి గ్లూకోజ్ స్పైక్ అవుతూ ఉంటుంది. సో మనకి ఛాన్సెస్ హెల్త్ ఖరాబ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇదేంటంటే రాగి ఆ టీ ఎసిడిక్ నేచర్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఇది బెస్ట్ వే ఆఫ్ హ్యావింగ్ అ స్నాక్. ఇవన్నీ రాగులతో ఇవి రాగి మురుకులు. ఓకే. ఇప్పుడు అసలు ఇంత ఆరోగ్యంగా మురుకులు అంటే ప్రతి ఒక్కరికి మైదా దానివల్ల ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుందో మనం చూస్తున్నాం. ఇది రాగి మురుకులు అంట. ఇవి అరికలతో చేసింది ఇది. అరిక చెక్కలు అంట. సో ఇవన్నీ పిల్లలకి పెడితే వాళ్ళకి మెంటల్ ఎబిలిటీస్ కానీ, వాళ్ళ గ్రోత్కి కానీ, వాళ్ళ దేనికైనా ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ బాగా పనికొస్తాయి అన్నమాట. ఇవన్నీ ఒకప్పుడు మనం తినేవి. సో ఇప్పుడు ఇవన్నీ ల్యాక్ అవటం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ వస్తున్నాయి. మేము యాక్చువల్లీ మా పేషెంట్స్కి కూడా ఇవి తినమని, యాక్చువల్లీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఇదే చెప్తారు. ఫుడ్ వల్ల చాలా మారుతాయి అన్నమాట. మన హెల్త్ మనమే బెనిఫిట్ చేసుకోవచ్చు. మెడికేషన్ ఒక 20%. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళైనా కానీ ఫుడ్ వల్ల 80% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్సర్సైజెస్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ తక్కువ పర్సెంటేజ్ యూజ్ ఉంటుంది. ఇవి అమరాంతస్ అంటే తోటకూర. ఇవి తోటకూర అంట సీడ్స్. సో మేము ప్లాస్టిక్ అంటే ఇవి అసలు ఏంటి పెన్సిల్స్. ఓకే, ఇవి దేంతో చేశారు? పేపర్తో చేసిన పెన్సిల్స్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఎంత యూనిక్గా మీ థింకింగ్ ఎంత యూనిక్ ఉందంటే అంత యూనిక్, పర్యావరణానికి కానీ హెల్త్కి కానీ అన్నిటికీ బెనిఫిషియల్గా ఉంది. సో మేము ఇంకేం చేస్తున్నామంటే ఓన్లీ ఆర్గానిక్గా రెడ్ రైస్ కానీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. రైస్ మేము బ్యాగ్స్ ఇస్తామన్నమాట. అంటే ఈ మంత్కి ఎంత సరిపోతుందో మీరు కస్టమైజ్ చేసుకుంటే మేము తగ్గట్టు మొత్తం హోల్ ప్యాకేజ్ ఇస్తాం. రైస్, దాల్, ఉప్పు, పప్పు అన్నీ ఇస్తాం అన్నమాట. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు దీనికి రుత్విక ఫార్మ్స్ ఎక్కడుంది? సికింద్రాబాద్లో. ఆఫీస్ అంతా అక్కడే ఉంది. మరి ఇక్కడ పండించడానికి కాల్ చేస్తే మేము యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ 6-7 acresలో చేస్తున్నాము. సో ఇంకా ఒకేలా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ అయ్యే కందిపప్పు అది చాలా ఆర్గానిక్. యాక్చువల్లీ కందిపప్పు తింటే గ్యాస్ పట్టేస్తుంది అదే అంటారు కదా. సో చిన్న టిప్ ఏంటంటే కందిపప్పు ఫస్ట్ నానబెట్టాలి ఒక 1/2 hour to 1 hour. అప్పుడు మీకు గ్యాస్ కానీ ఎసిడిక్ నేచర్ అదేమి ఉండదు. సో ఇలా చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లో ఫాలో అవుతే మనకి ఏ డిసీజెస్ రావు. అలా అనమాట. మంచి టిప్ అసలు డాక్టర్ ఇచ్చారు. కందిపప్పు వల్ల గ్యాస్, ఎసిడిటీ ఇట్లాంటివి ఖచ్చితంగా కడుపు ఉబ్బరం ఇవి వస్తుంటాయి. టిప్ ఏంటంటే కందిపప్పు ముందు నానబెట్టాలి. 1/2 hour ముందు నానబెట్టాలి. అట్లా 1/2 hour ముందు నానబెట్టి తింటే ఇట్లా గ్యాస్ ఫామ్ అవ్వదు, ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఓకే, ఒకసారి ఇది మీరు టేస్ట్ చేయండి, మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, పిల్లలకి కూడా ఇవన్నీ నచ్చుతాయి. ఓకే, ఇది ఇవి ఏంటంటే 10 types ఆఫ్ ఇదేంటంటే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ డెఫిషియన్సీస్ ఎక్కువైపోయాయి. దీంట్లో పంకిన్ సీడ్స్, పల్లీలు ఇవన్నీ. పల్లీలు ఏంటంటే మేజర్ ప్రోటీన్ అనమాట.
చాలా మంచి ప్రోటీన్ ఇస్తుంది. కానీ మనం పల్లీలు తప్ప అన్నీ తింటాం, చికెన్ మటన్ వీటి నుంచి ప్రోటీన్ అనుకున్నాం, కానీ పల్లీలు మేజర్ ప్రోటీన్ ఇస్తుంది. సో అన్ని సీడ్స్ కలిపి పెట్టాం. దశ దినుసులు అంట, నేమ్లోనే యూనిక్నెస్ కనిపిస్తుంది నాకు ఈ స్టాల్లో అయితే. చాలా బాగున్నాయి. అంటే 10 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట దినుసులు ఇందులో. చాలా హెల్తీ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయాలి. రుత్విక ఫార్మ్స్, ఇదైతే స్టాల్ నెంబర్ 8లో ఉంది ఈ ఫెస్టివల్లో. అయితే విడిగా అయితే మీరు కొనాలి అనుకుంటే సికింద్రాబాద్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ, కాంటాక్ట్ నెంబర్కి అయితే డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందంట. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి. అంటే డాక్టర్ చెప్తున్నారు, విడిగా నేనైతే అంత అనుకోను, కానీ డాక్టర్ చెప్తున్నారు, విత్ టిప్స్ అంతా కూడా చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇది మిల్లెట్ చిక్కీ. ఎట్లుంటుందా? కలర్ అయితే బాగుంది, చాలా టేస్ట్ చూసి చెప్తా. నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించడం లేదు, మిల్లెట్స్తో చేసినట్లయితే లేదు. చాలా చాలా బాగుంది, ఫ్రెష్గా, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ కాస్ట్ కూడా మనకు అఫోర్డ్ చేసుకోగలిగినంత 10 రూపీస్. మామూలుగా మీరు పల్లీ చిక్కీ ఎంత కొంటారో అంతగా చాలా టేస్ట్ అయితే దానికంటే కూడా సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి.